శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం ఏదైనా సాధించాలి అంటే జీవితంలో మనకు ఉండవలసింది ప్రధానమైనటువంటిది ఆరోగ్యం. ఆరోగ్యాన్ని కాపాడేది ఈ శరీరం. ధర్మ కార్యాలు ఏదైనా చేయాలన్నా ధర్మ సాధనకు ఆద్యమైనటువంటిది ప్రధానమైనటువంటిది శరీరం. అందుకనే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. అన్ని సాధనాల్లో శరీరాన్ని మనం చక్కగా కాపాడుకోవాలి. ఈ శరీరమే లేకపోతే మనం ఏం చేయాలన్నా సాధ్యపడదు. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మనం చాలా జాగరూకతతో ఉండాలి. అటువంటి శరీరాన్ని భగవంతుడు మనకిచ్చింది కేవలం సుఖానుభోగాల కోసం కాదు, ధర్మాచరణ చేయటానికి, ధర్మకార్యాలను నిర్వర్తించడానికి. అటువంటి ధర్మకార్యాలకు సాధనమైనటువంటి శరీరాన్ని ఎలా కాపాడుకోవాలనేటువంటి విశేషాలను సేకరించి ఈరోజు మీ ముందుకు శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అనే అంశం మీద మాట్లాడతారు. మొదటగా ప్రార్థన. వరిష్ఠ ఉగ్రసేనానీ సత్యోవాజస నిర్గుహ అచ్యుతశ్చావన్యోరీణాం సంస్కృతో వికృతుర్వృషః. సకల మానవులకు శరీరమే ధర్మ సాధనమైనటువంటి యంత్రం. ఆ శరీరాన్ని రక్షించేటువంటి దైవం ఆరోగ్యమే. అందుకనే శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నాను మన ప్రాచీనులు. మహాకవి కాళిదాసు ఇదే ఉరుక్కి వక్కాణించాడు. నిశ్చల నిర్మల నిష్ఠాగరిష్టతతో మానవుడు జ్ఞానకర్మలను అనుష్ఠించడానికి శరీరమే ధర్మ సాధన యంత్రమవుతుంది. సకల మానవుల శరీరాన్ని రక్షించే దైవం ఆరోగ్యమే. అలాగే మానవుడు జ్ఞాన విజ్ఞానాలు సముపార్జించాలన్నా శారీరక ఆరోగ్యం పూర్తిగా కావాలి. శరీర ఆరోగ్యం కాలవారే మానసిక ఆరోగ్యం కలిగి ఉంటారు. అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధో స్థితధీర్మునిరుచ్యతే. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞులైనటువంటి మునుల లక్షణాలను ఈ విధంగా వివరిస్తున్నాడు. వీతరాగ సుఖాల కోసం పాకులాడటం విడిచిపెట్టాలి. వీత భయ అంటే వారు భయరహితులు, వీత క్రోధ వారికి కోపం ఉండదు అని దానికి సారాంశం. జ్ఞానోదయమైనటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ కూడా తన మనస్సులో ప్రాపంచిక బలహీనతలైనటువంటి అరిషడ్వర్గాలు అంటారు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలంటారే, వీటిని వదిలేయాలి. అలాగే ఇతర నకారాత్మకమైనటువంటి భావోద్వేగాలను రానివ్వకూడదు. అప్పుడే మనసు ఏమవుతుంది, సర్వోత్కృష్టమైనటువంటి అస్తిత్వంపై చింతన మరియు భగవద్ధ్యాసలో స్థిరంగా ఉండగలదు. మనస్సుని దుఃఖాలను గూర్చి చింతించడానికి అనుమతించామనుకోండి, భగవద్ధ్యాస ఆగిపోయి ఆధ్యాత్మిక స్థాయి నుండి క్రిందికి లాగవేయబడుతుంది. చిత్రహింస అంటే ఇలాగే ఉంటుంది. ప్రస్తుత బాధ కన్నా పాత హింసల బాధ జ్ఞాపకాలు, ఇక ముందు పెట్టే బాధల భయం ఎక్కువగా మనిషిని కృంగదీస్తుంటుంది. కానీ ఎప్పుడైతే ఈ మనస్సు ఈ రెండింటినీ వదిలివేసి ప్రస్తుత వేదనని తట్టుకోవడానికి కనుక ప్రయత్నిస్తే బాధ ఆశ్చర్యకరంగా బాగా తగ్గిపోయి మనం భరించగలిగేటువంటి స్థాయిలోనే ఉంటుంది. చరిత్రలో బౌద్ధ సన్యాసులు ఇటువంటి పద్ధతుల ద్వారానే దండయాత్రకు వచ్చినటువంటి శత్రువుల యొక్క చిత్రహింసలను తట్టుకునేవారట. కష్టాలు దుఃఖాలు ఎప్పుడైతే ఎదురవుతుందో మనిషి కృంగిపోరాదు. ఐశ్వర్యాలు సమకూరినప్పుడు, సుఖాలు కలిగినప్పుడు పొంగిపోను రాదు. మానవుడు ఎలాంటి సమయంలో అయినా స్థితప్రజ్ఞుడుగా ఉండాలని భగవద్గీత నొక్కి వక్కాణిస్తుంది. అలా ఉండటానికి కూడా మనిషికి ఆరోగ్యం చాలా ప్రధానమైనటువంటి సాధనం. తర్కబద్ధత లేనటువంటి, ఫలితమే తెలియనటువంటి తపస్సులతో గాని నియమనిష్టలతో గౌతమ బుద్ధుడు ఎవరో ఉపదేశిస్తే
పుష్టిగా ఉన్న శరీరాన్ని 6 ఏళ్ల పాటు శుష్కింపజేసుకున్నాడు. ఫలితం కానరాలేదు. క్రిందపడి చివరకు స్పృహ కోల్పోయి ఒక చెట్టు క్రింద పడి ఉండగా సుజాత అనే ఒకటి యాదవ మహిళను చూసి నోట్లో పాలు పోసి తాగించి ఈయన్ను బతికించింది. ప్రయోజనం తెలియని నిష్ఠలతో, తపస్సులతో, ఉపవాసాలతో శుష్కీభూతమైనటువంటి శరీరం నుండి శుష్కీభూత ఆలోచనలే వస్తాయి. అందుకని బుద్ధుడు ఈ విషయాలన్నీ గ్రహించటం స్వానుభవంగా తెలుసుకున్నాడు. స్వయంగా తాను అనుభవించినటువంటి తెలుసుకున్నటువంటి సత్యాన్ని సమాజానికి సందేశంగా అందించాడు. 80 ఏళ్ల వయసు వరకు కూడా పర్యటనలు చేసి బౌద్ధ తత్వ శాస్త్రాన్ని విస్తరింపజేయగల శక్తికి మూలం ఆ మహనీయుని యొక్క ఆరోగ్య భాగ్యమే. భారతీయ తాత్విక చింతనను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి ఉపనిషత్తులు, 100కు పైగా ఉన్న ఉపనిషత్తుల్లో కూడా ముఖ్యమైనటువంటిది కఠోపనిషత్తు మానవ జీవితానికి చక్కటి భాష్యం చెప్పింది. ఆరోగ్యకరమైన దేహానికి అవినాశి అయిన ఆత్మకి ఉన్న సంబంధాన్ని ఇలా వివరించింది. ఆత్మానం రతినం విద్ధి శరీరం రథమేవ చ బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయానాహుః విషయాస్తు గోచరాన్. మానవ శరీరం రథం, ఆత్మ రథికుడు, ఆ రథికుడి యొక్క బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలు అనగా కోరికలు గుర్రాలు, అనుభవాలు విషయానుభవాలు మార్గాలు. బుద్ధి అనే సారథి, మనస్సు అనే పగ్గాన్ని చేతబట్టి కోరికలు అనే గుర్రములను సరైన మార్గంలో నడిపించాలంటుంది ఈ ఉపనిషత్తు. మానవులు ఇలా ఉండాలంటే శరీరాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యాన్ని, మేధాశక్తిని పెంచుతుంది. అన్ని రకాల భోగభాగ్యాల కన్నా ఆరోగ్య భాగ్యమే మిన్న. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని చక్కగా మనకి సెలవిచ్చారు. మనిషి మనుగడకు శరీరమే ఆధారం. అందుకనే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని పెద్దలు ఊరికే చెప్పలేదు. అంటే ధర్మ సాధనానికి శరీరమే ఆధారం. కాబట్టి మనిషిని ఈ శరీరానికి కొన్ని అవసరాలు, సుఖాలు ఉంటాయి. అసలు తపస్సు అంటే ఏమిటో తెలుసా? దాని వలన కలిగే ప్రయోజనాలు తెలుసా? వాటిని తృప్తిపరచడం కూడా మనిషి పని చేయడానికి మూలమవుతుంది. అంటే శరీరానికి తిండి కావాలి, సరైన నిద్ర కావాలి, దానికి మైథునం కూడా కావాలి. ఈ అవసరాల యొక్క సంతృప్తి పరచడం కొరకు మనిషి పని చేస్తాడు. ఇవి తక్కువ ఆలోచనలు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఇవి ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఒక్కోసారి శరీరానికి కీర్తి కూడా ఉంటుంది. దారాసింగ్ దేహము, భీమా శరీరం కోసం మీసం, భీమా శరీరం, కోరమీసం, అందాల జుట్టు, ఆడవారి అందాలు అన్నీ కీర్తినిచ్చేటువంటివే కదా. మరి వాటిని కాపాడుకోవాలంటే ఏం కావాలి? పోషణ కావాలి. ఇప్పటికీ భాషలో క్రీములు, పౌడర్లు, ఇంకా ఎన్నో ఇవన్నీ అవసరాలా, సౌకర్యాలా? వీటి విభజన నేను చేయట్లేదు. శరీరంలో ఉండేటువంటి పంచ కర్మేంద్రియాలకి, పంచ జ్ఞానేంద్రియాలకి కూడా తృప్తి కావాలి. కంటికి, చెవికి, ముక్కుకి, నాలుకకు, చర్మానికి కూడా సుఖము, సంతృప్తి చాలా అవసరం. వాటిని పొందడానికి మనిషి బాగా కష్టపడాలి.
దీనిని తక్కువ ఆలోచనలు అనడానికి లేదు. కర్మేంద్రియాలకి పని కావాలి, వ్యాయామం కావాలి, పోషణకు మర్దనలు కావాలి, ఉపయుక్తంగా ఉంచుకోవడానికి సాధన కావాలి కదా. ఇవన్నీ సాధారణ అవసరాలే. ఇనుమడింపజేసే అనేక ప్రక్రియలకు ఎంతో ఖర్చు చేయాలి. కేశాలంకరణ లాంటి ఒక్కో విభజన కూడా ఒక శాస్త్రమే. వీటన్నింటినీ శారీరక అవసరాలు అందాం. వీటన్నింటి కోసం మనిషి పని చేయాల్సిందే. అయితే మనిషిలో మరో ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. అదేందో తెలుసా? మనస్సు. ఈ మనస్సు కూడా ఆరోగ్యంగా ఉండటానికి మనిషి ఎల్లప్పుడూ కృషి చేయాలి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని పతంజలి ఊరికే చెప్పలేదు. మనిషి ప్రతి బంధనానికి విడిపింపబడటానికి మనసే ముఖ్య కారణం. అటువంటి మనసును ప్రాణాయామం, యోగాసనాలు దృఢమైన శరీరం కోసం అవసరమే కదా. అందుకనే మరలా ఒకసారి శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం. వాటి వలన ఏకాగ్రత, ఆరోగ్యం లభిస్తాయి. ఆరోగ్యకరమైన శరీరం లేదనుకోండి, సాధన కుదురుతుందా? కుదరదు కదా. కానీ ఇవే సాధన కాదు. సాధన అంటే ఆంతరంగిక సాధన. మన మనస్సుతో మనం కూర్చోవాలి. ఏ విధంగా? ఒక శిల్పి శిల్పం చెక్కడానికి తదేక దృష్టితో ఏ విధంగా నిష్ఠగా కూర్చుంటాడో ఆ విధంగా మనస్సుపై శ్రద్ధ పెట్టాలి. దానికి పరికరాలు కూడా ఉన్నాయి. అవేం తెలుసా? ఇంద్రియాలు. ఇంద్రియాలు భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రసాదంగా స్వీకరించాలి. ప్రసాదాన్ని నిర్లక్ష్యంగా, హీనంగా చూస్తామా? చూడం కదా. ఆ విధముగానే మన ఇంద్రియాలను, మన ఆలోచనలను, మన నడవడిని నిత్యం పరిశీలించుకుంటూ ఉండాలి. ఉదాహరణకు, శరీరానికి ఏ పదార్థము తింటే హాని కలుగుతుందో మనకు అనుభవం మీద తెలుస్తుంది. ఆ పదార్థం ఏం చేయాలి? తినడం మానేయాలి. అలాగే జగత్తులోని మిగిలిన పదార్థాలలో మనకు ఏదైతే హాని చేస్తుందో వాటిని గుర్తించగలగాలి. వాటి జోలికి పోకుండా నిత్యం మనల్ని మనం పరిరక్షించుకోవాలి. తిరిగే ఫ్యాన్ ఆపడానికి స్విచ్ నొక్కినట్లుగా పరుగులు తీసే మనసును ఆపడానికి ఒకటే మార్గం. అదే శాస్త్ర శ్రవణం అన్నారు. సత్సంగం. ఆదిశంకరులు కూడా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. అంటే సత్సంగంలో ఉన్నంతసేపు ధ్యానం, భజన, శ్రవణం, దైవ దృష్టి ఈ రకంగా జరుగుతూ ఉంటే క్రమంగా మానసిక పరిపక్వత, పరివర్తన మనకు వస్తుంది. అలా అలవాటు చేస్తే మనసు నెమ్మదిగా అంతర్ముఖమవుతుంది. ప్రశాంతతను పొంది స్వస్వరూపాన్ని గుర్తించగలుగుతుంది. అందులకు మనసు, శరీరం ఏకతాటిపై ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. కుమార సంభవ కావ్యంలో కనిపించే శరీరమాద్యం ఖలు ధర్మసాధనం అనే సూక్తికి అర్థం ఏమిటంటే, శరీరమే ముఖ్యమైన ధర్మసాధనం అని. సాధనం అంటే పనిముట్టు. కర్మలు చేసేది శరీరం. అయితే ఆ కర్మలను, ధర్మాన్ని అభ్యాసం చేసేది, సాధించేది శరీరమే. చతుర్విధ పురుషార్థాలు అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు సాధించడానికి కావలసింది ఈ దేహమే కదా. దేహమే దేవాలయం అన్నారు. అట్టి దేహంలో ఉన్న దైవాన్ని సందర్శించాలన్నా ఉపయోగపడవలసింది దేహమే. కాబట్టి శరీరం ఆరోగ్యంగా, చైతన్యవంతంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే శరీరానికి, మనస్సుకు సమన్వయం కుదురుతుంది. ఆధ్యాత్మిక సాధనలో మొదట శరీరం, తర్వాత మనసు కుదుటపడి ఉండడం ముఖ్యం. అందుకొరకు ఆహార నియమాలు గాని,
యోగాభ్యాసము గాని సత్యవంతమైనటువంటి జీవన విధానాన్ని మనం అలవరుచుకోవాలి. మనస్సత్యేన శుద్ధ్యతి అన్నారు. అంటే మనస్సు ఎప్పుడయ్యా పరిశుద్ధత పొందుతుంది? సత్యముతోనే శుద్ధి పొందుతుంది. అంటే సత్యవంతంగా, అంటే త్రికరణ శుద్ధిగా ఉన్నవాని మనసు నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది. అటువంటి మనసే ఆత్మబోధన స్వీకరించడానికి తగినటువంటిది. ఆత్మజ్ఞానం పొందినవాడు నిరంతరం సాధన చేత పరమాత్మ యొక్క అనుభూతిని చెందగలుగుతాడు. ఆత్మజ్ఞానం పొందకుండా పరమాత్మ సాక్షాత్కారం జరగదు కదా. ఇక్కడ మనసుతో పాటు శరీరం కూడా చాలా ముఖ్యమే. కేవలం దేహాభిమానం పెంచుకోవడం అజ్ఞానం. అలాగని దేహాన్ని నిర్లక్ష్యం చేయడము తగదు. ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో చైతన్యం పాలు ఎక్కువగా ఉంటుంది. శరీరం చైతన్యంగా ఉన్నప్పుడే సమర్థవంతంగా మనం కర్మలు చేయగలుగుతాం. కర్మలు చేయడానికి, కర్మ ఫలాలను అనుభవించడానికి పరమేశ్వరుడు ప్రసాదించిందే ఈ శరీరం. అందుకే పరమాత్మ ప్రసాదించిన ఈ దేహంలో సత్ కర్మలు మాత్రమే చేయాలి. ధర్మబద్ధంగా జీవించాలి. మంచి పనులే అంతిమంగా మనకు శుభాలను కలుగజేస్తాయి. దేహో దేవాలయః ప్రోక్తః. దేహం దేవాలయం అంటారు. అనగా దేహమే దైవ మందిరం. దానిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, ఆరోగ్యంగా కాపాడుకొనవలెను. శరీరం దృఢంగా ఉంటే కదా దైవజ్ఞానం పొందుతాం. కావున శరీర పోషణ గురించినటువంటి శ్రద్ధ వహించవలెను. దీనికి పాకశుద్ధి, చిత్తశుద్ధి, పాత్రశుద్ధి 3 చాలా అవసరం. అంటే బజారులలో అమ్మే తినుబండారాలు తినరాదు. మన ఆలోచనలు, భావములు మనం భుజించే ఆహారము పైననే ఆధారపడి ఉంటుంది. ఎల్లప్పుడూ సాత్వికమైన ఆహారాన్నే స్వీకరించాలి. మన గుణశీలములు దానిపైనే ఆధారపడి ఉన్నాయి కదా. సాత్విక ఆహారం అంటే ఏంది? సాత్విక, రాజస, తామసిక అను 3 విధాలైన ఆహారాలు విభజించారు. సత్వ, రజస్తమోగాణాలను పెంపొందించే లక్షణములు గల ఆహార పదార్థాలను స్థూలముగా సాత్విక, రాజస, తామసిక ఆహారములు అంటున్నారు. సాధారణంగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, కూరగాయలు, పండ్లు మొదలైనవన్నీ కూడా సాత్వికాహారం కోవలోకి చెప్పబడతాయి. కానీ బాబావారు సాత్వికాహారం అంటే పైన చెప్పిన పదార్థాలు మాత్రం భుజించి ఊరుకోవడం కాదని అన్నారు. పంచేంద్రియములలోని ఒక్క నోటితో సాత్వికాహారం తీసుకుంటే ఏమి ప్రయోజనం? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఈ పంచేంద్రియాలతో వేటిని స్వీకరిస్తున్నామని ఆలోచించవలెను. ఒక ఇంద్రియముతో సాత్వికాహారమును తీసుకొని మిగిలిన 4తో కూడా రాజస, తామసిక విషయాలను తీసుకుంటే ఇంకా ఎక్కువ హాని కలుగుతుంది కదా. ఏ విధంగా అయితే వాటికి మనం విలువిస్తామో ఆ విధంగా తక్కిన ఇంద్రియాలు కూడా సాత్వికమైనటువంటి ఆలోచనలతోనే మనుగడ సాగించితే అప్పుడు సార్థకమవుతుంది. కాబట్టి కంటికి మంచి దృష్టి, ముక్కుకి మంచి వాసన, అలాగే చర్మానికి మంచి స్పర్శ, నోటికి మంచి మాటలు, వీటికి మన ప్రవర్తనలో మనం స్థానం ఇవ్వాలి. శబ్దము, గాలి, వేడి, ఆహారం లేకపోతే మన జీవితమే లేదు. కనుక మనము శబ్ద, రూప, రస గ్రంథాదులను సాత్వికంగా తీసుకోవాలి. దీనికోసం ఏం చేయాలి? ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. మనసు కోరినదంతా అనుభవించడానికి పూనుకోకూడదు. మానవుని ప్రవర్తన అనేది తాను స్వీకరించే ఆహారముపై ఎట్లు ఆధారపడుతుందో నిరూపించడానికి చూద్దాం. మైసూరు రాష్ట్రంలో
ఒక బ్రాహ్మణునింటికి ఒక సన్యాసి అతిథిగా వచ్చాడట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటి ఇల్లాలకి స్వస్థత లేనందువల్ల, అంటే అనారోగ్యంగా ఉండటం వల్ల ఆ గృహస్థుడు తన పొరిగింటి వంటవాణి యొక్క వంటకానికి పిలిచాడు. విందు చాలా చక్కగా జరిగింది. కానీ ఆ సన్యాసి విస్తరి వద్ద ఉంచినటువంటి వెండి గిన్నెను తీసి ఎవ్వరికి తెలియకుండా తన దుస్తుల్లో దాచేశాడు. అతనికి తాను చేసినది తప్పని తెలుసు. ఎంత ప్రయత్నించినా ఆ పని చేయకుండా ఉండలేకపోయాడు. అంతే, ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. చివరకు తనకు ఆతిథ్యం ఇచ్చిన బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి ఆ వెండి గిన్నెను ఇచ్చివేసి క్షమార్పణ కోరిన కొంతసేపు మాట్లాడగా పొరిగింటి వంట బ్రాహ్మణుడు దొంగ బుద్ధి కలవాడని తెలిసింది. అతడు చేసిన వంటకములు భుజించడం వలన ఈ సన్యాసికి కూడా అటువంటి బుద్ధులే ఏర్పడినవి. కాబట్టి ఆహార నియమాలను పాటించాలి అంటే ఇది ధర్మ సాధనకు ఆధారం దేహమే. ఆ దేహానికి సరైన ఆహారం కావాలి. సకల హృదయాంతర్వర్తి అయినటువంటి పరమాత్మని క్షేత్రమే దేహం. ధ్యానం యొక్క విషయాన్ని మరియు దాని అంతిమ లక్ష్యాన్ని వివరించిన పిదప కృష్ణ పరమాత్మ కొన్ని నియమాలను చెప్తాడు. శారీరక నిర్వహణ నియమాలను అతిక్రమించిన వారు యోగములో సాఫల్యాన్ని సాధించలేరు అంటున్నాడు. అంటే తరచుగా ఆధ్యాత్మిక పదంలో కొత్తగా అడుగిడిన వారు తమ అసంపూర్ణ జ్ఞానంతో ఇలా చెప్తారు: నీవు ఆత్మవు, శరీరానివి కావు, కాబట్టి శారీరక నిర్వహణ మర్చిపోయి ఆధ్యాత్మిక కార్యకలాపాలలో నిమగ్నమవుము. కానీ ఇటువంటి సిద్ధాంతం మనిషిని ఎక్కువ దూరం తీసుకువెళ్ళలేదు. మనము ఈ శరీరమే కాదు అన్న విషయం నిజమే అయినప్పటికీ, ఈ శరీరమే మనము జీవించి ఉన్నంతకాలం మన వాహనం మరియు దానిని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అందుకనే ఆయుర్వేద గ్రంథంలో చరక సంహిత అలా పేర్కొంది. సేమ్ అన్నిట్లాగనే శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. ఈ శరీరమే ధర్మ కార్యములు చేయడానికి సాధనము. ఒకవేళ శరీరం గనక అనారోగ్య పాలైతే అప్పుడేమవుతుంది? ఆధ్యాత్మిక ప్రయత్నాలు కూడా కుంటుపడతాయి. అందుకనే రామాయణంలో ఇలా తన్ను బిన్ను భజన వేదన హివరనా అని ఆధ్యాత్మిక పనుల్లో నిమగ్నమయ్యున్న శరీరాన్ని నిర్లక్ష్యం చేయమని ఏ వేదాలు ఏ శాస్త్రాలు చెప్పలేదు. నిజానికి భౌతిక ప్రాపంచిక శాస్త్ర సహాయంతో మన శరీరాన్ని చక్కగా చూసుకోమని ఉపదేశిస్తున్నాయి. ఈశావాస్యోపనిషత్ అంది, అంధం తమః ప్రవిశంతి యో విద్యాముపాసతే తతో భూయ ఇవతే తమో యవు విద్యాయామృతాః. భౌతిక విద్యను మాత్రమే పెంపొందించుకునేవారు నరకానికి పోతారట. కానీ కేవలం ఆధ్యాత్మిక విద్యనే పెంపొందించుకునేవారు అంతకంటే ఘోరమైనట్టు నరకానికి పోతారట. భౌతిక విద్య అనేది మన శారీరక నిర్వహణకు చాలా అవసరం. అదే సమయంలో ఆధ్యాత్మిక శాస్త్రం అనేది మనలో అంతర్గత దివ్యత్వం ప్రకటితమవడానికి చాలా అవసరం. కనుక మన రెండింటినీ జీవితంలో సమతుల్యంగా ఉంచుకోవాలి. కాబట్టి యోగాసనాలు, ప్రాణాయామం మరియు సమతుల్య ఆహారం అనేవి వైదిక జ్ఞానంలో భాగమే. 4 వేదాలలో ప్రతిదానికి భౌతిక జ్ఞానాన్ని ఇచ్చే అనుబంధం వేదం ఉంది. అథర్వ వేదం యొక్క అనుబంధ వేదము ఆయుర్వేదం. ఇది ప్రాచీనమైనటువంటి ఆరోగ్య వైద్య శాస్త్రం. వేదాలు శారీరక స్వస్థత పట్ల కూడా చాలా శ్రద్ధ చూపిస్తున్నాయనడానికి ఇది చక్కటి నిదర్శనము. అందుకే
మరీ ఎక్కువ తినడం లేదా అసలు తినకపోవడం, తీవ్ర పరిశ్రమ లేదా పూర్తి జడత్వం వంటివి యోగమునకు అవరోధాలు. ఆధ్యాత్మిక సాధకులు తాజా పోషకాలతో కూడిన ఆహారాన్ని భుజిస్తూ, ప్రతిరోజు వ్యాయామం చేస్తూ, రాత్రిపూట తగినంత నిద్రపోతూ తమ యొక్క శరీరాన్ని చక్కగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పప్పు, కూరగాయలు, పాలు, చక్కెరలతో కూడినటువంటి సమతుల ఆహారం దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే దీక్ష చేపట్టిన కొందరు ప్రసాదం పేరుతో మృష్టాన్న భోజనాన్ని తీసుకుంటుంటారు. గతంలో వారు గడిపినటువంటి రజోగుణ జీవితం వలన ప్రభావితులై అత్యాశతో తమకు అందుబాటులోకి వచ్చినటువంటి రుచికరమైన ఆహారాన్ని ఆబగా తింటారు. భక్తి మార్గంలోకి కొత్తగా ప్రవేశించిన వారు ఒక్కోసారి అమిత ఆహార సేవనంతో పతనం చెందుతారు. శుద్ధ భక్తి మార్గము వైపునకు మళ్లాల్సిన వారు ఆ విధంగా మోహానికి గురవుతారు. బ్రహ్మచారి అంటే పెళ్లి కాని వారిగానే సమాజం గుర్తిస్తుంది. అలాంటి వారు స్త్రీల పట్ల కోరిక లేకుండా ఉండడం చాలా అరుదు. వానప్రస్థాశ్రమం గడుపుతున్న వారు కూడా మళ్లీ భార్యతో సంభోగాన్ని కాంక్షించవచ్చు, లేదంటే మరొక స్త్రీని వెతకవచ్చు. మానసిక భావావేశంతో భార్యను, సంసారాన్ని వదిలేసి భక్తులు గురువులతో సహజీవనం కొనసాగించినప్పటికీ పరిపక్వమైనటువంటి జ్ఞానం గనక లేకపోతే దానివలన భక్తి మార్గం నుంచి పతనం చెందటం సహజం. ఇతర స్త్రీలతో అనైతికమైనటువంటి సంబంధాలను పెట్టుకుంటారు. అయితే భాగవతం ప్రకారం మిడిమిడి జ్ఞానంతో భక్తి సేవను ప్రారంభించి ముందుకు కొనసాగకపోయినా వారి సేవ నిష్ఫలం కాదు. కానీ రూపగోస్వామి ఉపదేశామృతంలో వివరించినట్టుగా నిషిద్ధమైనటువంటి కార్యములకు దూరంగా ఉండాలి. అవసరానికి మించి ఆశించే దానినే అత్యాహారం అంటారు. దానిని సంపాదించడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రయాస అంటారు. పైకి చూడటానికి నియమ నిబంధనలు చాలా ఖచ్చితంగా పాటిస్తున్నట్టు చూపిస్తుంటారు. కానీ ధర్మపరమైన నియమాలను మాత్రం లోబడి ఉండరు. దీనిని నియమాగ్రహ అంటారు. ధ్యాన సాధనలో పరిపూర్ణత సిద్ధించిన స్థితిలో ఒకానొక ధ్యాని యొక్క మనోబుద్ధులను అధిగమించి ఆత్మతో ఏకత్వం, యోగత్వం పొంది తాను ఆత్మే అవుతున్నాడు. అప్పుడు సమస్త చరాచర ప్రాణికోటిలో ఒకే అఖండ చైతన్యాన్ని అతడు దర్శించగలడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఎలా అన్నాడంటే, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఓ అర్జున, ఈ దేహమును క్షేత్రమనియు మరియు ఈ దేహమును గూర్చి తెలిసిన వానిని క్షేత్రజ్ఞుడు అని ఈ రెండింటిని గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడినది అని తెలిపాను. పైగా ఏమన్నాడంటే, నేను ఆత్మయే కానీ ఈ దేహం కాదు అని అనుభవంలో గ్రహించినప్పుడు సర్వత్రా ఆత్మ తప్ప ఇంకేమీ కనపడదు. సమస్త నామ రూపాలలో పరమాత్మ ఆధారభూతంగా ఉన్నాడు అన్న సర్వాత్మస్థితి అనుభవం అవుతుంది. తనను తాను దేహానికి పరిమితం చేసుకున్నంత వరకు ఈ స్థితి మాత్రం కలుగదు. కనుక ధ్యాన సాధనలో ఎవరు తనను తాను ఆత్మగా తెలుసుకుంటారో వానికి ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వం అర్థమవుతుంది. అప్పుడు జగత్తులోని ప్రతి దానిలోనూ ఆ చైతన్యాన్ని, ఆ ఆత్మనే చూస్తాడు.
తనకంటే భిన్నంగా ఏదీ లేదని తెలుస్తుంది. సర్వత్రా సమంగా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మతత్వం అవగతమైన వానికి తనకు ఈ ప్రపంచానికి ఉన్న అభేదభావం, ఏకత్వం అర్థమవుతుంది. సమస్తంలో తనలో సమస్తాన్ని చూడగలుగుతాడు అని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.